అయితే గోల్డ్, సిల్వర్ తర్వాత కాపర్‌కి చాలా డిమాండ్ ఉంటుందని అంటున్నారు కదా! ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఎలా ఇప్పుడు కాపర్ అంటే ఈక్విటీ ఇది ఉన్నాయి, ఈటీఎఫ్స్ వస్తాయి. ఇంకా ముందు కూడా కాపర్ ఈటీఎఫ్స్ కూడా వస్తాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ ఎలా వచ్చినాయో కాపర్ ఈటీఎఫ్స్ కూడా వస్తాయి. అట్లా కొన్ని ఫండ్స్ లో ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా మంచి ఫండ్స్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి. అలాంటి వాటిల్లో పెడితే బెస్ట్. ఎందుకంటే ఈటీఎఫ్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ వీటిలో పెట్టారనుకోండి, మనకి మామూలుగా గ్రోత్ ఓరియంటెడ్ ప్లస్ డివిడెండ్ కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్ కానీ, కాపర్ ఈటీఎఫ్ ఇక ముందు ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పెడితే మనకి ఆన్సరబుల్గా ఉంటుంది, మనకి క్యాపిటల్ సేఫ్టీగా ఉంటుంది, రక్షణ ఉంటుంది. అదే సెబీ చీతకన్ను లేదనుకోండి, పర్యవేక్షణ లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? అంటే ఏమన్నా కాకపోతే సంతోషమే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు డిజిటల్ కరెన్సీలో ఆన్లైన్ చేస్తున్నారు, అది 50,000 నుంచి బాగా పెరిగింది, ₹1,00,000 వచ్చింది. మన యుఎస్ ప్రెసిడెంట్ గారు రాగానే 1,00,000 పైన పోయింది. డబ్బులు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అట్లా ఆ డబ్బులు కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? సో ఎందుకంటే క్రిప్టో కరెన్సీ కూడా నేనేం చెప్తానంటే పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతే చెయ్యాలి. ఏదైనా ఇల్లీగల్గా అంటే అన్ఆర్గనైజ్ వేలో వెళ్ళకూడదు, ఆర్గనైజ్ వేలో ఉంటేనే బెస్ట్. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ అది ఎవరి దగ్గర కొనాలో ఎక్కడ కొనాలో చూసుకొని దాని ప్రకారంగా అక్కడ కొంటేనే మంచిది. ఏదన్నా అయినా కానీ మనం కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద పనిష్మెంట్ చేయడానికి కానీ మనం కరెక్ట్గా ఉంటే. సో ఇవన్నీ లేవనుకోండి, ఎవరిని అడుగుతారు? ఈ చొక్క పట్టుకుని ఎవరిని అడగాలి? అసలు ఉంటారా? అసలు మన బాధ అనేది ఎవరికి చెప్పుకోవాలి? రేపు డబ్బులు వెనక్కి రాకపోతే డిజీ గోల్డ్లో సో ఎవరు ఆన్సరబుల్? అసలు సెబీ నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసింది. డిజీ గోల్డ్లో చేశారా, తర్వాత మీ ఇష్టం, మీరు పూర్తిగా నష్టపోతారు, ఇవి చేయకండి అని చెప్పినప్పుడు చేయకూడదు. సో డెఫినెట్గా అది పాటిస్తే మంచిదండి. అయితే